రోజులాగానే పొద్దుగాల లేచిన తర్వాత ఈరోజైతే గ్రౌండ్కి పోలేదు, కొంచెం లేట్ అయింది. లేచిన తర్వాత దేవుడికి దండం అయితే దేవుడు ఇట్ మీన్స్ చెట్టుని నేను శివుడిలాగా ట్రీట్ చేస్తాను. బిల్వ పత్ర చెట్టు ఉంటుంది. సో నేను రోజు చూడకుండా ఉండలేను. ఫాలోడ్ బై ఇక్కడ నేనైతే ఆమ్లా రెసిపీ చేసుకున్నాను కదా, బ్రష్ తర్వాతనైతే నేను డెఫినెట్గా తింటున్నాను. సో దాని తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఈరోజు క్యాలీఫ్లవర్ ఫ్రై చేశాను. ఆఫ్టర్ దట్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు రెడీ ఫర్ ఆఫీస్. ఇక్కడ అవుట్ఫిట్ అయితే ఇది వేసుకుందాం అనుకున్నాను, బట్ ఫైనల్గా అయితే చేంజ్ చేసిన. ఇక్కడ నేను నువ్వుల లడ్డు తింటున్నాను. ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ లడ్డు ఎంటీ స్టమక్లో తినడం చాలా మంచిది. దీనివల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో పోయేదేముంది, పొద్దుగాల బ్రష్ తర్వాత ఒకటి తింటే తప్పేముంది. సో తినండి మీరు కూడా. అండ్ నేను డైలీ చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతాను. సో అలాగే ఆఫ్టర్ దట్ ఒక 5 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నాను. సో వాటర్ తాగేసి మా హస్బెండ్తో కొంచెం సేపు చిట్ చాట్ అయితే చేసిన తర్వాత ఆయనతో చిట్ చాట్ చేయకుండా నాకు అస్సలు పొద్దు గడవదనమాట. తర్వాత కొంచెం అన్నం అయితే తిన్నాను. కొంచెం అన్నం, బొచ్చడు కూర అండ్ కొంచెం పచ్చడి. అసలు ఫస్ట్ బైట్లో ఆ పచ్చడితో తింటే ఆ కిక్కే వేరప్ప అసలు. సో అట్లా అన్నమాట. దాని తర్వాత నేనైతే పెట్టి తాగుతాను బాటిల్లో వాటర్, అందుకే నా బాటిల్ నాకే ఉంటుంది. ఇలా ఎవరైనా మీరు కూడా చేస్తారు. యాక్చువల్గా పెట్టి తాగితే, మూత పెట్టి తాగితేనే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ అసలు. దాని తర్వాత ఒక మూవీ అయితే చూసాను. ఇది కొరియన్ మూవీ, డబ్బిడ్ తెలుగు అనుకుంటా. ఈ మూవీ అయితే చాలా బాగుంది. సో ఈ మూవీ చూసిన తర్వాత నేను హెడింగ్ టు ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.